హాయ్ అండి, ఇది మా గార్డెన్లో గోంగూర హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చేసిందండి. ఇవి ఒక 2-3 ప్లాంట్స్ ఉన్నాయి అంతే. వచ్చిన పొలాల్లో ఒక చిన్న టబ్బు నిండా వచ్చేస్తుందండి. చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర. మట్టుకి ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు కదా అండి, చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా మన గార్డెన్లో మనం పండించుకున్న కూరగాయలు తినడం చాలా హ్యాపీగా ఉందండి. ఇదంతా గోంగూర అండి. ఎంత ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి గోంగూర. ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకా ఇలా మొత్తం హార్వెస్ట్ చేసుకున్నామండి గోంగూర. ఇది ఒక 1 వీక్కి మళ్ళీ వచ్చేస్తుందండి గోంగూర. చాలా బాగా వచ్చేసిందండి. ఇంకా మన పైన టెర్రస్ గార్డెన్ కన్నా ఇక్కడ నేలపైన పండించుకోవడం చాలా బాగా వచ్చేస్తుంది. గుబురుగా చాలా బాగా వచ్చేస్తుందండి. ఇది మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాము గోంగూర. ఇంకా గోంగూర పప్పు కానీ గోంగూర చట్నీ కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా ఒక 2 ప్లాంట్స్ అలా ఉన్నాయి. ఇంకా చాలా దీనికి మండలు వేసేసిందండి. గుబురుగా వచ్చేసింది గోంగూర. చాలా ఫ్రెష్గా ఉందండి. ఇలా వచ్చేసిందండి గోంగూర. ఒక చిన్న టబ్బు నిండా వచ్చేసిందండి. ఇదంతా హార్వెస్ట్ చేసామండి గోంగూర. ఇంకా ఇక్కడ కూడా ఉందండి గోంగూర. ఇక్కడ కూడా కొన్ని తెంపేసుకున్నాము గోంగూర మొత్తము. ఇలా మొత్తం హార్వెస్ట్ చేస్తుండు. ఇంకా నేను కొన్ని వదిలేసానని తను కూడా మొత్తం హార్వెస్ట్ చేస్తుండు గోంగూరని. ఇలా వచ్చేసిందండి చిన్న టబ్బు నిండా గోంగూర హార్వెస్ట్ చేసామండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా మనం పండించిన కూరగాయలు మనం హార్వెస్ట్ చేసుకొని తినడము. ఇంక ఇక్కడ బీరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకా పక్క అన్న వాళ్ళు వచ్చి తెంపేసుకుంటున్నారు. ఇంకా అలా చాలా బాగా వచ్చేసాయి. ఇది వాళ్ళు ఎదురుగా ఉంటారు. వీళ్ళు వాటర్ ఇస్తారండి మొత్తము ప్లాంట్స్కి. ఇంకా వాళ్ళు కూడా తెంపేసుకుంటున్నారు. ఇలా బీరకాయలు చాలా బాగా వచ్చేసాయండి. బీరకాయలు వచ్చినప్పుడల్లా 1/2 kg అలా వచ్చేస్తున్నాయండి. ఇలా బీరకాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నారండి వాళ్ళు. ఇంకా ఒక 1/2 kg దాకా వచ్చేసాయి. ఇదంతా ఖాళీ ప్లేస్ క్లీన్ చేసాము కానీ ఇంకా అక్కడక్కడ సీసవక్కలు అలా ఉండిపోయాయండి. ఇంకా దీంట్లో చెప్పులు లేకుండా నడవలేము. ఇది మొత్తం క్లీన్ చేసాము కానీ అప్పుడప్పుడు వాటర్ పడుతుంటే ఇంకా లోపల ఉన్నవన్నీ సీసవక్కలు బయటికి వచ్చేస్తున్నాయండి. ఇంక ఇలా నాకు కనబడింది. ఇంకో ఇలా చూపెడుతున్నారు, ఇలా సీసవక్కలు ఉన్నాయి, జాగ్రత్తగా నడవాలి అనేసి ఇంకా తీసేసామండి. మొత్తం క్లీన్ చేసాము కానీ ఇంకా వాటర్ వేస్తుంటే అప్పుడప్పుడు ఇలా బయటికి తేలుతూ ఉంటాయండి సీసవక్కలు అప్పుడప్పుడు. ఇదంతా గోరుచిక్కుడుకాయలండి. ఇదంతా వంకాయ నారు, పచ్చిమిర్చి, ఇంకా ఇదంతా మిరపనార అలా పెట్టేసుకున్నామండి. వాటర్ వేసేసుకున్నాము. ఇదంతా దొండతీగ అండి. దీనికి పందిరి కూడా వేసేసాం కదా, చెప్పాను కదా షార్ట్ వీడియోలో. ఇలా మొత్తం పందిరి వేసుకున్నాము దొండ చెట్టుకి. ఇదంతా గోరుచిక్కుడుకాయ అండి. ఒకటి పెద్దగా ఉంది చెట్టు. ఇంకా దానికి అలా వచ్చేసాయండి 6-7 అలా. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసామండి గోరుచిక్కుడుకాయలు. ఇదంతా చాలా బాగా వస్తాయండి గోరుచిక్కుడుకాయలు దీంట్లో. ఇంకా వంకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఖాళీ ప్లేస్లో పెట్టుకున్నాం కదా. వంకాయ ఒకటే చెట్టుకి 1/2 kg అలా రావడం. ఇదంతా పడిపోయిందండి వర్షానికి. గోరుచిక్కుడుకాయలు ఇలా పడిపోయింది మొత్తము. ఇవి వంకాయ ప్లాంట్ అండి. చాలా బాగా వచ్చింది ఒకటే చెట్టుకి, చెప్పాను కదా. ఇంక ఇది హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీయలేదండి, మిస్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.